సో ఉదయాన్నే ఈ రోజు ఉదయాన్నే సుమారుగా 2:30 గంటల ప్రాంతంలో అంటే ఇంకా చీకటిగానే ఉంది అప్పుడప్పుడే అంటే ఎర్లీ మార్నింగ్ అనుకోవచ్చు లేదంటే అర్ధరాత్రి అని కూడా అనుకోవచ్చు 2:30 ప్రాంతంలో ఆయనకి ఇద్దరు కుమారులు కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్కి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న అబ్బాయి 4 సంవత్సరాల వయసున్నటువంటి జైబాబు జహంగీర్ అలీ ఖాన్ ఆయన పేరు జైబాబు అంటూ పిలుస్తూ ఉంటారు ఆ ఇంట్లో సో ఆ జైబాబుకు కేర్ టేకర్ గా ఎలియామా ఫిలిప్స్ అనే ఒక కేర్ టేకర్ ఉంది ఒక మేడ్ ఉంది సో ఆమె ఆ బాబు ఇద్దరు కలిసి ఆమె కేర్ టేకర్ ఆమె ఆ బాబు ఇద్దరు కూడా ఒక రూమ్ లో పడుకున్నారు అదొక రూమ్ లో వాళ్ళంతా కూడా పడుకున్న పరిస్థితి మిగిలినంతా కూడా నిర్మానుషంగా ఉంది అందరూ నిద్రమత్తులోకి పూర్తిగా జారుకున్నారు ఎర్లీ మార్నింగ్ 2:30 అంటే చాలా గాఢమైన నిద్రలో ఉంటూ ఉంటారు సో ఎవరో ఒక వ్యక్తి అంతకంటే ముందే ఆ ఇంట్లోకి చొరబడి ఒక ప్రాంతంలో దాక్కున్నాడంట ఎవరికి కనబడకుండా నక్కి నక్కి దాక్కున్నాడు ఎలా వచ్చాడు ఏంటి అనేది ఇంకా కూడా ముంబై పోలీసులు చాలా తేల్చాల్సి ఉంది మొత్తం మీద అందరి కళ్ళు గప్పి అదొక గేటెడ్ కమ్యూనిటీ అందరి సెక్యూరిటీని దాటుకొని ఆయన పర్సనల్ ఇంటి సెక్యూరిటీని దాటుకొని అన్ని దాటేసుకొని వెనకాల నుంచి ఫైర్ ఎగ్జిట్ నుంచి ఆయన లోపలికి వచ్చి ఆ రూమ్లో దాక్కున్నాడట అప్పటి వరకు ఎవరు పట్టించుకోలేరు ఆ వ్యక్తిని గమనించలేకపోయారు ఏం జరిగింది 2:20 ప్రాంతంలో ఒక్కసారిగా జైబాబు పడుకున్నటువంటి ఆ ఇంట్లో ఆ రూమ్ లో ఆ మేడ్ ఒక విషయాన్ని గమనించింది ఎందుకో బాత్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఆ రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ లో లైట్ వెలుగుతోంది తలుపు తీసింది ఏం జరిగిందో ఒక అనుమానంతో ఆ లేడీ ఆ మేడ్ ఎవరైతే ఉన్నారో పని మనిషి లేచి చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు సరే అక్కడ జైబాబు ఉన్నాడు కదా అంటే జహంగీర్ అలీ ఖాన్ ఆయన కుమారుడు సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు అక్కడే పడుకున్నాడు కదా ఆయనను చూడడం కోసం ఆయన తల్లి కరీనానదా లేదంటే తండ్రి సైఫ్ అలీ ఖాన్ వచ్చి ఉంటారులే అని చాలా తేలికపాటిగా అనుకొని పడుకొని పోయింది మళ్ళీ వెంటనే తప్పు చేసిన భావన కనిపించిందట అమ్మాయికి ఆమె ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పింది ఎఫ్ఐఆర్ లో పోలీసులకు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ లో ఎఫ్ఐఆర్ లో ఈ అంశాలని చెప్పుకొచ్చింది ఆ ఎలియామా ఫిలిప్ అనేటువంటి ఆ మేడ్ ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి సో పడుకున్న తర్వాత వెంటనే ఏమైంది తప్పు చేసిన భావన కలిగి వెంటనే లేచి నేను అటువైపుగా చూడసాగాను వెంటనే నాకు ఒక నీడ కనిపించింది మనిషి నీడ కనిపించిందట సో మనిషి నీడ కనిపించగానే వెంటనే లేచి చూస్తే అంతలోనే ఆ వ్యక్తి ఒకరు ఆయన పైకి దూసుకొచ్చారు ఒక మనం బేసిక్గా చెప్తే యాక్సెల్ బ్లేడ్ అని చెప్తూ ఉంటాం అదే హెక్సా బ్లేడ్ అంటూ ఉంటారు టెక్నికల్గా అయితే యాక్సెల్ బ్లేడ్ సో ఆయన చేతిలో ఒక రస్ట్ పట్టినటువంటి ఒక జంగు పట్టినటువంటి యాక్సెల్ బ్లేడ్ ఉందట అది చూపించి వెంటనే పట్టుకొచ్చి మెడ మీద పెట్టేసి అరిస్తే చంపేస్తానని బెదిరించడమే కాకుండా ఎటు కదలకుండా చేశాడు ఎవరిని బయటికి వెళ్లకుండా చేశాడు అంతలోనే పక్కనే జైబాబు ఉన్నాడు ఆ జహంగీర్ నేను పట్టుకోవడానికి వెళ్ళాను ఆయన పట్టుకునేటువంటి సమయంలో నన్ను ఒక్కసారిగా నెట్టేశాడు నా చేతికి కూడా ఆ యాక్సెల్ బ్లేడ్తో గాయమైంది నా చేతికి కూడా ఎడమ చేతికి సో దీంతో నేను కొంత అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సైలెంట్గా ఉన్నాను జైబాబుని దగ్గర తీసుకున్నాను నీకు ఏం కావాలని అడిగితే 1 crore rupees కావాలని చెప్పి ఇంగ్లీష్ చెప్పాడంట వెంటనే ఆమె ఇక ఆ మధ్య తోపులాట జరిగింది గొడవ జరిగిన నేపథ్యంలోనే వారిద్దరి మధ్య అటుగా నెట్టుకోవడం లాంటి జరిగింది ఒక్కసారిగా అరుపులు వినపడడంతో సైఫ్ అలీ ఖాన్ అక్కడి నుంచి లేచి వచ్చేశాడు